నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వర్గాల మధ్య హింసను ప్రేరేపిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఐ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీలపై చర్యలు తీసుకోవాలని శివసేన డిమాండ్ చేస్తుంది. మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముంబై పోలీస్ కమిషనర్కు శివసేన లేఖ రాసింది. షోలాపూర్లో జరిగిన ఒక బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా రాష్ట్రంలో అశాంతి నెలకొందని షిండే వర్గం శివసేన ఆరోపించింది. శివసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాహుల్ కనాల్ రాసిన లేఖలలో ఓవైసీ సోదరులిద్దరూ తమ ప్రసంగాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. మనోభావాలను దెబ్బతీయడం, మతం ప్రతిపాదకన శత్రుత్వం, విభజనను ప్రోత్సహించడం వంటివి వారి స్పీచ్లో ఉన్నాయని తెలిపారు. సమాజంలో అశాంతిని సృష్టించడం లక్ష్యంగా ఓవైసీ సోదరుల ప్రసంగాలు సాగాయని దుయ్యబట్టారు. ఓవైసీ సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వీడియో ప్రామాణికతను ధృవీకరించడమే కాకుండా సమగ్ర దర్యాప్తును చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన అక్బరుద్దీన్ ఓవైసీ తన బుద్ధి ఏమాత్రం మారలేదని నిరూపించుకున్నారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలను విభజించాలని చూస్తున్నారన్నారు. ఎంఐఎం అలాంటి మత విధ్వంసకర శక్తులను అడ్డుకుంటుందన్నారు. తనకు 15 నిమిషాలు టైం ఇస్తే దేశంలోని మెజారిటీ ప్రజలకు తామేంటో చూపిస్తామన్నారు. గతంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మరోసారి మహారాష్ట్రలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడంపై ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇప్పుడు శివసేన ఓవైసీ సోదరులపై యాక్షన్ తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.